నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధా నినాదం. ఇక ఇవాళ ఫోకస్లోకి వెళదాం. కర్మ రిపీట్స్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా సరిగ్గా 48 గంటల క్రితం అంటే మొన్న భారత్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మనం అసలు ఏం పట్టించుకోలేదు, కానీ అతి భయంకరంగా భారత్ గురించి ఒక సంస్థ మాట్లాడితే దానికి బలం చేకూరుస్తూ అమెరికా మంత్రి కూడా దానిని ఊటంకిస్తూ ఆయన ఓపెన్ అప్ అయిపోయారు. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మిస్టర్ మార్క్ రూబియో ఆయన ఏమన్నారు అంటే, భారత్ అనేది ఒక మత ఛాందసవాద దేశం అంట, ఒక మత ఫ్యాసిస్ట్ దేశం అంట, భారతదేశంలో ఎవరూ బతకలేరంట, మరొక మతాన్ని ఇక్కడ నిట్ట నిలువున కాల్చేస్తున్నామంట, చంపేస్తున్నామంట. అసలు ఈ దేశానికి వీసాలు రద్దు చేయాలంట. భారతదేశానికి ఎక్కడంటే అమెరికా రద్దు చేసేస్తుంది, ఇంకా మీరు కూడా మిగతా దేశాలన్నీ కూడా రద్దు చేయాలి. ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ రా, భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అండ్ రా ఏదైతే ఉన్నాయో ఈ రెండూ కూడా ఒక మతం పిచ్చితో పనిచేస్తున్న సంస్థలు. కాబట్టి భారతదేశంలో ఆ హిందూ మతం తప్ప ఇంకో మతం ఉండడానికి వీల్లేదు. ఇదొక సోమాలియా లాగా, నైజీరియా లాగా, పాకిస్తాన్ లాగా, అలాగే ఆఫ్ఘనిస్తాన్ లాగా ఒక మత ఛాందసవాద సంస్థగా భారతదేశం మొత్తం ఉంది. అక్కడ రిలీజియస్ టాలరెన్స్ అనేది లేదు, ఏ మతాన్ని కూడా వాళ్ళు భరించేలాంటి పరిస్థితిలో లేరు భారతీయులు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన మార్క్ రూబియో. మిస్టర్ మార్క్ రూబియో ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ అమెరికా. అయితే మిస్టర్ మార్క్ రూబియో ఏ ఆధారంతో మాట్లాడారు? అమెరికాలోని ఒక సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాట్లాడాను అని చెప్తున్నారు. ఆ సంస్థ ఏంటి, ఏం రిపోర్ట్ ఇచ్చింది? ఆ సంస్థ పేరు యునైటెడ్ నేషన్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ఏం చేస్తుందయ్యా అంటే, అసలు ఈ సంస్థలో సభ్యులు ఎవరు ఉంటారు అంటే, ఒక ఇంటలెక్చువల్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు, మిగతా ముగ్గురు ఎవరు ఉంటారు అంటే ఆ స్టేట్ అంటే అమెరికా ప్రెసిడెంట్ ముగ్గురిని నియమిస్తారనమాట. అమెరికా ప్రెసిడెంట్ రిఫరెన్స్తో మిగతా ముగ్గురు ఉంటారు. ఈ నలుగురు ఏం చేస్తారు అంటే, అమెరికాలో ఉన్న క్రిస్టియన్ సంస్థలు ఎలా నడుస్తున్నాయి చూస్తూ ఉంటారు. అలాగే మిగతా దేశాల్లో కూడా క్రిస్టియానిటీ ఎలా మంచిగా 3 పూలు 6 కాయలుగా వెళుతుందా, ఏ దేశంలో అయినా క్రిస్టియానిటీని అడ్డుకుంటున్నారా, ఏ చర్చికి వెళ్ళబోతున్న ఫండింగ్కి ఏమైనా బ్రేకులు పడుతున్నాయా, ఇంకేదైనా చర్చ్ ఫాస్టర్లు చేసే ఘోరాలు నేరాలు ఉంటే అవి బయటికి రాకుండా మనం కప్పెట్టగలుగుతున్నామా, ఫండింగ్ అనేది పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామా అని పూర్తిగా వాళ్ళు అదే పని మీద ఉంటుంది ఈ సంస్థ.